ఎలాంటి విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉండడం అనేది న్యాయం కాదు. ఇది చాలా కాలంగా యాక్టివిస్టులు చెప్తున్న అంశం. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో అనేక మంది విచారణలో మగ్గుతూ ఏ రకమైన శిక్షను అనుభవిస్తున్నారో మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇయర్స్ టుగెదర్ జైల్లో ఉంటారు, ఎలాంటి విచారణ జరగదు, ట్రయల్ ఉండదు, విచారణ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆ విచారణ తర్వాత నిర్దోషిగా గనక ప్రకటించబడితే ఇన్నేళ్ల పాటు జైల్లో గడిపిన జీవితం మళ్ళీ తిరిగి రాదు. అంటే నేరం చేసిన వాడికి శిక్ష ఎంత ముఖ్యమో, నేరము రుజువు కాకముందే నేరస్తుడిగా శిక్షించే హక్కు ఎవరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అయినా మన న్యాయ ప్రక్రియకు ప్రాథమిక సూత్రం ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ, అంటే ఎవరైనా వ్యక్తి నిరూపితమయ్యేంత వరకు అతను నిర్దోషిగానే భావించాలి, నిందితులు మాత్రమే, నేరస్తులు కాదు. కానీ ఏం జరుగుతుందంటే మన దేశంలో కోర్టుల్లో వేల కేసులు పెండింగ్లో ఉండడం, లేదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కావాలని జాప్యం చేయడం, ప్రభుత్వాల ఒత్తిళ్ళు ఇవన్నీ ఉండేవరకు ఏమవుతుందంటే చాలా ఏళ్ల పాటు వాళ్ళు జైల్లోనే ఉంటున్నారు, వాళ్ళకు విచారణకు కూడా నోచుకోరు. ఈ విషయం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది సయ్యద్ ఇఫ్తిఖార్ ఆంధ్రబీ వర్సెస్ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ జమ్మూ అనే కేసులో. సో ఈ కేసు పైన సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. ఈ కేసు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద ఉన్న కేసు. సాధారణమైనటువంటి నేరాలకు వచ్చే వరకు బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. ఇది న్యాయ వ్యవస్థ అనేక సార్లు చెప్పింది. బెయిల్ ఈజ్ ఎ రూల్ అండ్ జైల్ ఈజ్ ఏ ఎక్సెప్షన్ అని. అంటే సాధారణంగా బెయిల్ అనేది రూల్, ఒక ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బెయిల్ నిరాకరించబడుతుంది, చీటికి మాటికి బెయిల్ నిరాకరించరాదు. ఇప్పుడు ఈ యుఏపిఏ సెక్షన్లోని చట్టంలోని సెక్షన్ 43D5 బెయిల్ రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చేస్తుంది. ఒకవేళ న్యాయమూర్తి గనక ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన మెటీరియల్లో కేసులో ప్రైమా ఫేసి ఎవిడెన్స్, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావిస్తే ఇక బెయిల్ రాదు. సో ఎన్నేళ్ళైనా బెయిల్ రాదు. ఈ సయ్యద్ ఇఫ్తిఖార్ ఆంధ్రబీ అనే అతను 5 years 9 months జైల్లో ఉన్నాడు, ఎలాంటి విచారణ లేదు. మీకు అలాగే మరో కేసు, ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఇలాగే ఏళ్ల తరబడి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మీకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళందరిపైన నెలల తరబడి జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ కేజ్రీవాల్ 6 నెలల వరకు ఉన్నాడు. మనీష్ సిసోడియా అయితే 1.5 years ఉన్నాడు. ఏమైనా ప్రూవ్ అయిందో ఇప్పటివరకు? ప్రూవ్ కాకపోగా ట్రయల్ కోర్టు కేసునే కొట్టేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు హైకోర్టులో ఉంది, ప్రాసెస్ ఉంది. కానీ రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు ఏమీ లేదని తేలిస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి 6 నెలల పాటు జైల్లో ఉంటే, ఉప ముఖ్యమంత్రి 18 నెలల పాటు జైల్లో ఉంటే మరి వాళ్ళ వ్యక్తిగత లిబర్టీ ఏమైనట్లు? ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేశంలో రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది ఫండమెంటల్ రైట్. సో ప్రతి పౌరునికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కు. సో రైట్ టు ఫ్రీ పర్సనల్ లిబర్టీతో పాటు రైట్ టు స్పీడీ ట్రయల్ కూడా ఉంటుంది. అంటే సత్వరమైన న్యాయ ప్రక్రియ, విచారణ. ఈ రెండు సెక్షన్ 43D5కు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. అది యుఏపిఏ చట్టమైనా, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అయినా కూడా బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనే సెటిల్డ్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. వాస్తవంగా ఈ రకమైన తీర్పు సుప్రీంకోర్టు చెప్పడం కొత్తేమీ కాదు. 2021లోనే కేఏ నజీబ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 2
రకాల పరిస్థితుల్లో సెక్షన్ 43D(5) ఆఫ్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఉన్న తీవ్రమైన సెక్షన్లు, తీవ్రమైన స్వభావం కాస్త నిర్వీర్యమవుతుంది అని చెప్పారు. అంటే ద రిగర్స్ ఆఫ్ సెక్షన్ 43D(5) విల్ మెల్ట్ డౌన్ అన్నాడు. అంటే ఏంటి ఆ 2 కండిషన్స్? సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. సో ఆ 2 కండిషన్స్ ఏంటంటే, ఒకటి విచారణ త్వరలో ముగిస్తుంది అనేటువంటి పరిస్థితి లేనప్పుడు, అలాగే ఇప్పటికే చాలా గణనీయమైన సమయం జైల్లో గడిపితే, అంటే ఈ 2 కండిషన్స్ ఇప్పటికే సబ్స్టాన్షియల్ ఇంప్రిజన్మెంట్కు గురై ఉండి విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంటే ఈ సెక్షన్ 43D(5) తీవ్రత తగ్గిపోతుంది అని సుప్రీంకోర్టు 3 జడ్జి బెంచ్ కేఎన్ నజీబ్ కేసులో తీర్పు చెప్పింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే 2024లో గుర్విందర్ సింగ్ కేసులో 2026 బిగినింగ్లో, ఎర్లీ 2026లో గుల్ఫిషా ఫతిమా కేసులో ఈ కేఎన్ నజీబ్ తీర్పును కాస్త డైల్యూట్ చేసింది సుప్రీంకోర్టు. అయితే అది 2 జడ్జి బెంచ్ మాత్రమే. సో 2 కూడా 2 జడ్జి బెంచ్. 2021 3 జడ్జి బెంచ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ సయ్యద్ ఇఫ్తిఖార్ అంద్రాబీ వర్సెస్ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ జమ్మూ కేసులో తీర్పు చెబుతూ, లేదు, యూఏపీఏ ప్రొవిజన్ సెక్షన్ 43D(5) పైన కొత్తగా మళ్ళీ వ్యాఖ్యానం చేస్తూ ఈ కేసులో కూడా నిరవధికంగా విచారణ పేరిట నిరవధికంగా జైల్లో పెడితే బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ సయ్యద్ ఇఫ్తిఖార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలనే ఒమర్ ఖలీద్ కేసులో కూడా, ఒమర్ ఖలీద్ అండ్ షర్జీల్ ఇమాం కేసులో కూడా వాళ్ళు 5 ఏళ్ల పాటు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు వారికి గుల్ఫిషా ఫాతిమా కేసులో ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆధారంగా వాళ్ళు 5 ఏళ్ల పాటు, అంటే సబ్స్టాన్షియల్ పీరియడ్ జైల్లో ఉన్నా బెయిల్ మంజూరు చేయకపోగా 1 ఏడాది పాటు మళ్ళీ బెయిల్ కొరకు సుప్రీంకోర్టుకు రాకుండా కూడా తీర్పు చెప్పింది. సో ఇప్పుడు ఈ తాజా తీర్పు ఇప్పుడు ఆంధ్రాబీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాంలకు కూడా లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే వారు కూడా విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మీరు 5 ఏళ్ల పాటు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది, ఈవెన్ నౌ వాదిస్తున్నది ఏంటంటే, మన దేశ న్యాయ వ్యవస్థలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అనేది ప్రాథమిక సూత్రం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అన్లెస్ ప్రూవెన్ గిల్టీ, నేను నేరం రుజువయ్యేంత వరకు మనము అతన్ని నిర్దోషిగానే అజ్యూమ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటారు. సో కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ చట్టం కింద ఈ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అనేది అంత ప్రాధాన్యత కాదు, ఇట్ టేక్స్ టు ద బ్యాక్ సీట్ అని. ఇప్పుడు ఆంధ్రాబీ కేసులో తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఆ వాదనను కొట్టివేసింది. యూఏపీఏ కేసుల్లో కూడా సబ్స్టాన్షియల్ పీరియడ్ జైల్లో ఉండి విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంటే వారికి బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అనే సెటిల్డ్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది.